యానిమే ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ మై ఒపీనియన్. మీరు ఈ వీడియో క్లిక్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మీరు యానిమేకి పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు. నెంబర్ 2, మీరు యానిమేకి కొత్త అయి ఉండొచ్చు. మీకు యానిమే గురించి తెలియకున్నా సరే డ్రాగన్ బాల్, వన్ పీస్, నరుటో గురించి వినే ఉంటారు. బ్రీఫ్గా చెప్పాలంటే జపనీస్ యానిమేషన్ యానిమే అంటారు. యానిమేని పొరపాటున కార్టూన్ అంటే కమ్యూనిటీ వాళ్ళు తంతారు. యానిమే అనే మహాసముద్రంలో యానిమే చూడటం ప్రాబ్లం కాదు, వెతకడం ప్రాబ్లం. యానిమే సిరీస్లను ఎక్స్ప్లోర్ చేయడానికి పట్టే టైం అంతా ఇంత కాదు. అందుకే నేను చూసిన యానిమే సిరీస్లలో నా ఫేవరెట్ ఇంకా మస్ట్ వాచ్ అయిన 25 యానిమేస్ని ఈ వీడియోలో కంపైల్ చేశాను. మొత్తం వీడియో చేయడానికి టైం సరిపోలేదు, అందుకే ఈ పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ లిస్ట్లో ర్యాంకింగ్స్ని కొంచెం ఇంటర్చేంజ్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18th and 19th ర్యాంక్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏం కాదు, కానీ 15th and 19th ర్యాంక్స్ మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్ 25, డెత్ నోట్. హై స్కూల్ స్టూడెంట్ అనే యాగమి లైట్ నేషనల్ వైడ్ టాప్ ర్యాంకర్. కానీ లైట్కి తన రొటీన్ లైఫ్ అన్న ఈ సొసైటీ అన్న అస్సలు నచ్చవు. ఒకరోజు లైట్కి తన స్కూల్లో డెత్ నోట్ అన్న విచిత్రమైన నోట్బుక్ దొరుకుతుంది. ఎవరిదైనా మొహం చూసి వాళ్ళ పేరుని డెత్ నోట్లో రాస్తే వాళ్ళు ఎక్కడున్నా చనిపోతారు. లైట్ డెత్ నోట్ పవర్ని యూజ్ చేసి ప్రపంచంలోని క్రిమినల్స్ అందరినీ చంపి క్రైమ్స్ లేని వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్కి గాడ్ అవుదామని డిసైడ్ అవుతాడు. కీరాగా పేరు మార్చుకొని క్రిమినల్స్ని చంపుతున్న లైట్ని ఆపడానికి జపనీస్ పోలీస్ వరల్డ్లో బెస్ట్ డిటెక్టివ్ అయిన ఎల్ని హెల్ప్ అడుగుతారు. మరి లైట్ తన గోల్ని రీచ్ అవుతాడా? తన గోల్ని రీచ్ కావడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న లైట్ని ఎల్ ఆపగలుగుతాడా అని తెలుసుకోవాలంటే డెత్ నోట్ చూడండి. 37 ఎపిసోడ్స్ ఉన్న డెత్ నోట్ ఒక పర్ఫెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. నెంబర్ 24, వన్ పంచ్ మ్యాన్. చూడటానికి ఆర్డినరీగా కనిపించే సైతమాకి హీరోగా మాన్స్టర్స్ని అంతం చేయడం ఒక హాబీ. సూపర్ హీరో కావాలన్న తన చైల్డ్హుడ్ డ్రీమ్ని నిజం చేసుకోవడానికి సైతమా 3 years కష్టపడి ట్రైనింగ్ చేస్తాడు. అదే ప్రాసెస్లో తన జుట్టుని కూడా కోల్పోతాడు. ఇప్పుడు సైతమా చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క పంచ్తో విలన్స్ని డిఫీట్ చేసేంత. శత్రువులను వన్ పంచ్తో ఓడించడంతో సైతమా ఫైటింగ్లోని థ్రిల్ని ఇంకా ఎక్సైట్మెంట్ని కోల్పోయి చాలా బోర్ ఫీల్ అవుతాడు. ఇదంతా జెనోస్ అయిన 19-year-old సైబాగ్ని కలవడంతో మారిపోతుంది. సైతమా పవర్ని చూసిన జెనోస్ వెంటనే సైతమాకి శిష్యుడిలా చేరుతాడు. ఇద్దరు కలిసి సర్టిఫైడ్ హీరోస్ అవ్వడం కోసం హీరో అసోసియేషన్ లో జాయిన్ అవుతారు. స్ట్రాంగ్ ఎనిమీస్ తో ఫైట్ చేయాలని, అదే ప్రాసెస్ లో హీరోగా పాపులర్ కావాలని సాగే సైతమా జర్నీ యాక్షన్ అండ్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ యానిమే సిరీస్ లో 2 seasons తో కలిపి మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. నెంబర్ 23, డీమన్ స్లేయర్. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని తన భుజాలపైన మోస్తుంటాడు కమాదో తాంజీరో. తాంజీరో వాళ్ళ ఫ్యామిలీ కొండల్లో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా బ్రతుకుతుంటారు. ఒకరోజు బొగ్గు అమ్మడానికి దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళిన తాంజీరో తిరిగి ఇంటికి వెళ్ళేసరికి తన ఫ్యామిలీని డిమన్స్ చాలా దారుణంగా చంపేస్తారు. డీమన్స్ అటాక్ నుండి బ్రతికి బయటపడే తాంజీరో చెల్లి నెజుకో ఒక డీమన్లా మారిపోతుంది. కోపంతో రగిలిపోతున్న తాంజీరో తన ఫ్యామిలీని చంపిన డీమన్స్పై పగ తీర్చుకోవడానికి, ఉన్న ఒక్క చెల్లిని కాపాడుకోవడానికి డెమన్స్ని చంపే డెమన్ స్లేయర్ కార్ప్స్లో జాయిన్ అవుతాడు. అలా డీమన్ స్లేయర్గా తాంజీరో జర్నీ చాలా ఎక్సైటింగ్గా, ఎమోషనల్గా ఉంటుంది. డీమన్ స్లేయర్ సీజన్ 1లో 26 ఎపిసోడ్స్ ఇంకా ఒక మూవీ ఉన్నాయి. సీజన్ 2 ఈ అక్టోబర్లో రిలీజ్ కానుంది. నెంబర్ 22, రీజీరో. షాప్ నుండి బయటకు వచ్చిన నాత్సుకి సుబారు సడన్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. పనిచేయని ఫోన్ ఇంకా షాప్లో కొనుక్కున్న వస్తువులు మాత్రమే ఉన్న సుబారుని వేరే వరల్డ్కి వెళ్ళిన కొద్దిసేపటికే కొంతమంది దొంగలు అటాక్ చేస్తారు. అంతలో శాటెల్లా అనే అందమైన అమ్మాయి సుబారుని దొంగల నుండి కాపాడుతుంది. తన దగ్గర ఉన్న బ్యాచ్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తున్న శాటెల్లాకి సుబారు హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాడు. శాటెల్లా బ్యాచ్ దొంగతనం వెనుక చాలా పవర్ఫుల్ గ్రూప్ ఉందని తెలియని ఈ ఇద్దరిని బ్యాచ్ని వెతికే ప్రాసెస్లోనే పవర్ఫుల్ గ్రూప్ వాళ్ళు చంపేస్తారు. కానీ గేమ్లో చనిపోతే సేవ్ పాయింట్లో లోడ్ అయినట్టు సుబారు కూడా చనిపోయాక మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాడు. మళ్ళీ దొంగలను ఇంకా శాటెల్లాని కలుస్తాడు. ఫ్యాంటసీ వరల్డ్కి ట్రాన్స్ఫర్ అయ్యాక సుబారుకు వచ్చిన ఈ పవర్ పేరు రిటర్న్ బై డెత్. మరి సుబారు తన పవర్ని యూజ్ చేసి ఆ మిస్టీరియస్ గ్రూప్ని ఆపగలుగుతాడా, శాటెల్లాని కాపాడుతాడా అని తెలుసుకోవాలంటే రీజీరో చూసేయండి. ఈ యానిమే సిరీస్ సీజన్ 1లో 26 ఎపిసోడ్స్, 2 మూవీస్. సీజన్ 2 పార్ట్ 1లో 13 ఎపిసోడ్స్, సీజన్ 2 పార్ట్ 2లో 12 ఎపిసోడ్స్ ఉంటాయి. నెంబర్ 21, కాగుయా-సమా లవ్ ఈజ్ వార్. కంట్రీలోనే హైయెస్ట్ గ్రేడ్ సాధించిన షిరోగానే మియుకి ప్రెస్టీజియస్ స్కూల్ అయిన షూచిన్ అకాడమీలో స్టూడెంట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్. చాలా డబ్బున్న ఫ్యామిలీ నుండి వచ్చిన తెలివైన అమ్మాయి షినోమియా కాగుయా షూచిన్ అకాడమీలో స్టూడెంట్ కౌన్సిల్కి వైస్ ప్రెసిడెంట్. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేకపోయినా స్కూల్లోని స్టూడెంట్స్ అంతా వాళ్ళని పర్ఫెక్ట్ కపుల్గా చూస్తుంటారు. కలిసి చాలా టైం స్పెండ్ చేసిన మియుకి ఇంకా కాగుయా ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ఎవరు ప్రపోజ్ చేయడానికి ముందుకు రారు. వాళ్ళ ప్రైడ్ వల్ల ఫస్ట్ లవ్ కన్ఫెస్ చేసిన వాళ్ళు లూజర్ అని భావిస్తారు. అందుకని ఒకరి నుండి ఒకరు లవ్ కన్ఫెషన్ రాబట్టాలని మియుకి ఇంకా కాగుయా వాళ్ళ ప్రేమ యుద్ధం మొదలు పెడతారు. కాగుయా-సమా లవ్ ఈజ్ వార్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రామ్-కామ్ యానిమే. రొమాన్స్కి కామెడీకి పర్ఫెక్ట్ బ్లెండ్ అయిన ఈ సిరీస్లో 2 seasonsతో కలిపి 24 ఎపిసోడ్స్ ఉంటాయి. నెంబర్ 20, ప్రామిస్డ్ నెవర్ల్యాండ్. ఎకోసిస్టంలో టాప్లో ఉండే మనుషుల్ని ఈ సిరీస్లో బాటంలో ఉంటే ఎలా ఉంటుందో చూపెడతారు. ఈ యానిమే సిరీస్ ప్లాట్ ఏంటంటే
అడవి మధ్యలో ఉండే గ్రేస్ ఫీల్డ్ హౌస్ అనే ఫెసిలిటీలో ఇజబెల్లా సూపర్విజన్లో ఆర్ఫన్స్ చాలా హ్యాపీగా బతుకుతుంటారు. పిల్లలు ప్రతిరోజు వాళ్ళ టెస్ట్ అయ్యాక ఆర్ఫనేజ్కి దగ్గరలో టైం స్పెండ్ చేస్తారు. కానీ ప్రతి కొన్ని నెలలకు ఈ పిల్లల్లో ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకోవడానికి కొత్త ఫ్యామిలీ వచ్చిందని వాళ్ళని తీసుకెళ్లేవారు. అలా వెళ్ళిన వాళ్ళ నుంచి కనీసం ఒక్క మెసేజ్ కూడా మళ్ళీ ఆర్ఫనేజ్కి వచ్చేది కాదు. ఆర్ఫనేజ్లోనే పెద్ద వయసున్న ఎమా రే నార్మన్కి ఎప్పుడు ఆర్ఫనేజ్ పైన డౌట్స్ ఉండేవి. ఒకరోజు వీళ్ళు ముగ్గురు ఆర్ఫనేజ్ నిజాలను తెలుసుకుంటారు. అది ఆర్ఫనేజ్ కాదు, పిల్లల్ని పెంచే ఫామ్ అని. ఇంకా పిల్లలు ప్రతి కొన్ని నెలలకు వెళ్ళేది ఆర్ఫనేజ్కి కాదు, డీమన్స్కి ఫుడ్గా అని తెలుసుకుంటారు. ఇప్పుడు ఎంఆర్ఏ నార్మన్ పిల్లలతో కలిసి ఆర్ఫనేజ్ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ యానిమే సిరీస్ సీజన్ 1లో 12 ఎపిసోడ్స్, సీజన్ 2లో 11 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రామిస్ నెవర్ ల్యాండ్ సీజన్ 1 మాస్టర్ పీస్ అయితే సీజన్ 2 దానికి ఆపోజిట్. సింపుల్గా చెప్పాలంటే చెత్తలా ఉంటుంది. ఈ సిరీస్లో సీజన్ 2 చూడకపోవడం చాలా బెటర్. మరి నెంబర్ 20లో ఎందుకుందంటే సీజన్ 1 ఈజ్ వర్త్ కీపింగ్ ఇట్ ఇన్ నెంబర్ 20. నెంబర్ 19 యువర్ లై ఇన్ ఏప్రిల్. ఈ సిరీస్లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఆరిమా కోసే చిన్నతనం నుండే జీనియస్ పియానిస్ట్గా పేరు తెచ్చుకుంటాడు. కానీ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన ఆరిమా తను ప్లే చేసిన పియానో సౌండ్ కూడా వినలేకుండా అయిపోతాడు. 2 years తర్వాత పియానోతో ఇన్వాల్వ్ కాకుండా తన ఫ్రెండ్స్ అయిన త్సుబాకి సవాబే, ర్యోతా వాతారితో కలిసి నార్మల్ స్కూల్ లైఫ్ గడుపుతుంటాడు ఆరిమా కోసే. కలర్లెస్గా ఉన్న కోసే జీవితాన్ని మియాజోనో కావరి అనే అందమైన అమ్మాయి మళ్ళీ కలర్ఫుల్గా మారుస్తుంది. వయలినిస్ట్ అయిన కావరి కోసేని మళ్ళీ మ్యూజిక్ ప్రపంచంలోకి లాక్కెళ్తుంది. కోసే కావరి సాయంతో మళ్ళీ పియానిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేస్తాడు. మ్యూజిక్ థీమ్ మీద బేస్డ్ అయి ఉన్న ఈ సిరీస్ కొంచెం రొమాన్స్తో, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎండింగ్ అయితే హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. మీకు ఈ యానిమే కనెక్ట్ అయితే ఎండింగ్లో ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. 22 ఎపిసోడ్స్ ఉన్న ఈ యానిమే సిరీస్ని బింజ్ వాచ్ చేయడం చాలా బెటర్. నెంబర్ 18 వివి ఫ్లోరైడ్ ఐస్ సాంగ్. ఫుల్గా డెవలప్ అయిన ఏఐ రోబోట్స్ మనుషుల్ని అంతం చేసే పనిలో ఉంటాయి. ఈ ఘోరమైన ప్రమాదాన్ని కానివ్వకుండా ఆపడానికి ఒక సైంటిస్ట్ పాస్ట్ని చేంజ్ చేయడానికి డిసైడ్ అవుతాడు. ఒక 100 years వెనక్కి వెళ్తే ఏఐ రోబోట్స్ అనేవి హ్యూమన్ సొసైటీలో ఒక భాగం. ప్రతి ఏఐ రోబోట్కి స్పెసిఫిక్గా అసైన్ చేసిన మిషన్ ఒకటి ఉంటుంది. ఆ ఇచ్చిన మిషన్ని సరిగ్గా చేయడమే ఏఐ రోబోట్స్ యొక్క పర్పస్. అటోనామస్ ఏఐ రోబోట్ అంటే సొంతంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకునే రోబోట్. వరల్డ్లో ఫస్ట్ ఎవర్ అటోనామస్ ఏఐ రోబోట్ అనే వివి యొక్క పర్పస్ పాటలు పాడి పీపుల్ని హ్యాపీగా ఉంచడం. ప్రతిరోజు థీమ్ పార్క్లో పాటలు పాడే వివి మత్సుమోటో అనే అడ్వాన్స్డ్ ఏఐ రోబోట్ని కలిసిన తర్వాత తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. 100 years ఫ్యూచర్లో ఏఐ రోబోట్స్కి ఇంకా మనుషులకి మధ్య జరిగే వార్ని ఆపడానికి పాస్ట్కి వచ్చిన మత్సుమోటో వివిని హెల్ప్ అడుగుతాడు. ఇద్దరూ కలిసి హిస్టరీని మార్చి వార్ని ఆపడానికి 100 years లాంగ్ జర్నీని మొదలు పెడతారు. 13 ఎపిసోడ్స్ ఉండే యానిమేలో యానిమేషన్ ఆసమ్ ఉంటుంది. ఈ యానిమేలో యాక్షన్ ఎలిమెంట్సే కాకుండా వివి ఒక రోబోట్గా పడే ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 17 మాబ్ సైకో 100. ఈ సిరీస్లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ కాగియామా షిగెయో, ఆల్సో నోన్ యాజ్ మాబ్, 8th class చదువుతుంటాడు. మాబ్కి చిన్నప్పటి నుండి సైకిక్ పవర్స్ ఉంటాయి. కానీ ఆ పవర్స్ చాలా డేంజరస్ అని తెలుసుకున్న మాబ్ తన పవర్స్ని సప్రెస్ చేసుకుంటాడు. తన క్రష్ని ఇంప్రెస్ చేయడానికి మాబ్ అప్పుడప్పుడు తన పవర్స్ని యూజ్ చేసేవాడు. కానీ ఆమెకు కూడా కొన్ని రోజులకు మాబ్ పవర్స్పై ఇంట్రెస్ట్ పోతుంది. మాబ్ తన పవర్స్పై కంట్రోల్ పెంచుకోవడం కోసం రేగన్ అరతక అనే దొంగ సైకిక్ ఆర్టిస్ట్ కింద శిష్యుడిలా చేరతాడు. రేగన్ మాత్రం మాబ్ పవర్స్ యూజ్ చేసి డబ్బులు సంపాదించుకుంటుంటాడు. రేగన్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఈవిల్ స్పిరిట్స్ని తన సైకిక్ పవర్స్తో అంతం చేయడం మాబ్ డైలీ లైఫ్లో భాగం అయిపోయింది. మాబ్ వాడే పవర్ గోరంత అయితే మాబ్ మొత్తం పవర్ కొండంత ఉంటుంది. మాబ్ పవర్స్ తన ఎమోషన్స్తో రిలేటెడ్గా మారుతుంటాయి. మాబ్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పెద్ద విధ్వంసం సృష్టించే శక్తి మాబ్కి ఉంటుంది. ప్రతిరోజు గ్రాడ్యువల్గా 100% కెపాసిటీలోకి చేరుకుంటున్న తన పవర్తో ఈవిల్ స్పిరిట్స్ని ఫైట్ చేస్తూ తన పవర్పై కంట్రోల్ పెంచుకుంటుంటాడు మాబ్. మాబ్ సైకో 100లో యానిమేషన్ చాలా కలర్ఫుల్గా ఎస్థెటిక్గా ఉంటుంది. మాబ్ ఇంకా రేగన్ క్యారెక్టర్స్ ఈ సిరీస్కే హైలైట్. సిరీస్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మాబ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. రేగన్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. వన్ పంచ్ మ్యాన్ ఆథర్ రచన ఈ సిరీస్లో 2 seasonsతో కలిపి మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. నెంబర్ 16 ఫేట్ సిరీస్. ద హోలీ గ్రెయిల్ వార్ అంటే గ్రెయిల్ మాస్టర్స్గా చూస్ చేసిన 7 మెజీషియన్స్ మధ్య జరిగే బ్యాటిల్ రాయల్. ఈ బ్యాటిల్ రాయల్కి అల్టిమేట్ ప్రైజ్ ఎలాంటి విషయాన్ని నెరవేర్చే మ్యాజికల్ ఆర్టిఫాక్ట్ హోలీ గ్రెయిల్. గ్రెయిల్ హెల్ప్తో మాస్టర్స్ హీరోయిక్ ఫిగర్స్ని సమ్మన్ చేసి సర్వెంట్స్గా మార్చుకోవచ్చు. మాస్టర్స్కి వార్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇచ్చిన కమాండ్ సీల్స్తో వాళ్ళ సర్వెంట్స్ని కమాండ్ చేసి ఒకరినొకరు ఫైట్ చేసుకోవాలి. ఈ సిరీస్లో జరుగుతున్న 5th గ్రెయిల్ వార్లో తన సర్వెంట్ అయిన ఆర్చర్తో తోసకారిన్ అనే అమ్మాయి హోలీ గ్రెయిల్ గెలుచుకోవడం కోసం వార్లో ఎంటర్ అవుతుంది. తోసకారిన్ క్లాస్మేట్ అనే ఏమియా షిరో యాక్సిడెంటల్గా ఇద్దరు సర్వెంట్స్ మధ్య జరిగే బ్యాటిల్లో చిక్కుకుంటాడు. అక్కడి నుండి తప్పించుకునే ప్రాసెస్లో షిరో కూడా అనుకోకుండా సేబర్ అనే సర్వెంట్ని సమ్మన్ చేసి 5th హోలీ గ్రెయిల్ వార్లోకి ఎంటర్ అవుతాడు.
ఇప్పుడు ఎనిమీస్గా మారిన రిన్ ఇంకా షిరో టెంపరరీ అలయన్స్ ఫామ్ చేసుకొని కొంతకాలం కలిసి హోలీ గ్రేల్ వార్లో ఆపోనెంట్స్ని ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతారు. ఒక విజువల్ నోవెల్ నుండి అడాప్ట్ చేసిన ఈ సిరీస్లో చూడాల్సినవి: ఫేట్ స్టే నైట్ అల్టిమేట్ బ్లేడ్ వర్క్స్ సీజన్ 1 12 ఎపిసోడ్స్, సీజన్ 2 13 ఎపిసోడ్స్. దానికి ఆల్టర్నేటివ్ రూట్ అయిన ఫేట్ స్టే నైట్ హెవెన్స్ ఫీల్డ్లో ఉండే 3 ఫిల్మ్స్ చూడాలి. ఇంకా ఈ 2 సిరీస్లకి ప్రీక్వెల్ అయిన ఫేట్ జీరో సీజన్ 1 13 ఎపిసోడ్స్, సీజన్ 2 12 ఎపిసోడ్స్ చూడాలి. ఇవే కాకుండా ఫేట్ పేరు పైన చాలా సిరీస్లు ఉంటాయి. ఇవన్నీ ఈ మెయిన్ సిరీస్కి ప్యారడీస్. మీకు టైం ఉంటే, ఈ సిరీస్ పైన ఇష్టం ఉంటే అవన్నీ చూసేయండి. నెంబర్ 15 వాలెట్ ఎవర్ గార్డెన్. ఒక వార్ వెపన్లా పెరిగిన వాలెట్ ఎవర్ గార్డెన్కి వార్లో ఉన్నప్పుడు శత్రువులను చంపడం ఇంకా ఆర్డర్స్ని పాటించడం తప్ప ఏమీ తెలీదు. 4 years పాటు కొనసాగిన గ్రేట్ వార్ ఎండ్ అయిన తర్వాత ఫైనల్గా టెలసిస్ కాంటినెంట్కి పీస్ వచ్చింది. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లేని వాలెట్ వార్ ఫైనల్ బ్యాటిల్లో మేజర్ గిల్బర్ట్ చావు బతుకుల మధ్యలో చెప్పిన ఐ లవ్ యూ అనే పదాలు తనకు అర్థం అవ్వవు. వార్లో తగిలిన ఇంజ్యూరీస్ నుండి కోలుకున్న వాలెట్ సిహెచ్ పోస్టల్ సర్వీసెస్లో తన కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. సిహెచ్ పోస్టల్ సర్వీసెస్లో బయట సిటిజన్స్ యొక్క ఫీలింగ్స్ అండ్ థాట్స్ని లెటర్స్లా రాయడానికి హెల్ప్ చేసే ఆటో మెమరీ డాల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది వాలెట్. మేజర్ గిల్బర్ట్ చెప్పిన ఐ లవ్ యూ అనే పదాలకు అర్థం తెలుసుకోవడానికి ఆటో మెమరీ డాల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన వాలెట్ తన సెల్ఫ్ డిస్కవరీలో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్న ప్రతి సెకండ్ బ్యూటిఫుల్ అండ్ ప్రీషియస్. 13 episodes అండ్ 2 movies ఉన్న ఈ యానిమే సిరీస్ మనకున్న ఈ చిన్న లైఫ్ యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యేలా చెప్తుంది. బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఆసమ్ యానిమేషన్ ఉన్న ఈ సిరీస్ని మిస్ చేయకండి. నెంబర్ 14 జుజుత్సు కైసెన్. హై స్కూల్ స్టూడెంట్ అయిన ఇతదోరి యూజీకి చిన్నప్పటి నుండి ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ ఎబిలిటీస్ ఉంటాయి. యూజీ తన టైంని స్కూల్ క్లబ్లో కానీ లేదా హాస్పిటల్లోనే తన తాతయ్య దగ్గర కానీ స్పెండ్ చేసేవాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న యూజీ లైఫ్ ఒక కర్సెడ్ ఆబ్జెక్ట్ దొరకడంతో మొత్తం మారిపోతుంది. ద కింగ్ ఆఫ్ కర్సెస్ అని పిలువబడే రాక్షసుడు రియోమెన్సుకు నా ఫింగర్ని మింగిన యూజీ తర్వాత జరగబోయే ఎన్నో సూపర్ న్యాచురల్ ఈవెంట్స్కి ట్రిగర్ లాగా మారతాడు. కర్సెస్ అంటే మనుషుల నెగిటివ్ ఫీలింగ్స్ నుండి పుట్టిన బీయింగ్స్. వరల్డ్ ఆఫ్ కర్సెస్లోకి ఎంటర్ అయిన ఇతదోరి యూజీ తనకి కింగ్ ఆఫ్ కర్సెస్ ఫింగర్ని మింగడంతో వచ్చిన పవర్ ఎంత ప్రమాదకరమో తెలుసుకున్న తర్వాత టోక్యో మెట్రోపాలిటన్ జుజుత్సు టెక్నికల్ హై స్కూల్లో చేరి జుజుత్సు సోర్సరర్ అయ్యి ప్రజల ప్రాణాలు కాపాడదామని డిసైడ్ అవుతాడు. ఈ యానిమే సిరీస్ సీజన్ 1లో 24 episodes ఉంటాయి. ఇంకా ఒక మూవీ ఈ ఇయర్ 24th December రోజు రిలీజ్ కానుంది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. అంతలో మీరు మీ టాప్ 5 యానిమేస్ని కింద కామెంట్ చేయండి. మోర్ యానిమే కాంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.